వెల్కమ్ టు కేటీవీ న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల వేడుకల ముగింపు సభకు లక్షలాది మందితో జనవరి 18 తేదీన ఖమ్మంలో జరుగు ప్రదర్శన బహిరంగ సభ జయప్రదం చేయాలని మంగళవారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నుండి స్కూటర్ ర్యాలీ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యానికి పూర్వం 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో మొట్టమొదటి ఆవిర్భవించిన కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మీరట్ శేషావర్ కుట్ర కేసులు, నిర్బంధాలను, నిషేధాలను, అరెస్టులు, జైళ్లు, తుపాకీ తూటాలను, ఉరికంబాలను లెక్క చేయకుండా జనంలో పోరాటం, జైలులో పోరాటం చేసి రవి అస్తమించని సామ్రాజ్యవాద బ్రిటిష్ పాలకుల నుండి దేశాన్ని విముక్తి చేయడంలో అగ్రభాగాన నిలిచింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ వెంకట శివ, జి వేణుగోపాల్, కేసు బాదుల్లా, జి మద్దిలేటి శంకర్ నాయక్, మునయ్య, పి మల్లికార్జున, భాగ్యలక్ష్మి, లింగన్న, అరుణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ ఈ నెల 18వ తారీఖున ఖమ్మంలో జరగబోతా ఉంది. ఈ యొక్క వార్షికోత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కడప నగర సమితి ఆధ్వర్యంలో ఈరోజు స్కూటర్ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం రాకపూర్వమే 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించినటువంటి పార్టీ దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ విముక్తి కోసం, అదేవిధంగా ఈ దేశంలో పట్టి పీడిస్తా ఉన్నటువంటి వెట్టి చాకిరీ, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక ఎర్రజెండా పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మరి దేశ విముక్తి కోసమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం సాగినటువంటి వీరోచిత పోరాటాలలో అగ్రభాగాన నిలబడినటువంటి పార్టీ. ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు, బ్యాంకుల జాతీయకరణ, అదేవిధంగా భూ సంస్కరణ చట్టం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఇత్యాది అంశాలతో చూసినప్పుడు అనేక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలలో కీలక భూమిక పోషించినటువంటి పార్టీ సిపిఐ. మరి రానున్నటువంటి రోజులలో ఈ దేశాన్ని పట్టి పీడిస్తా ఉన్నటువంటి బీజేపీ మాటున జరుగుతూ ఉన్నటువంటి మతతత్వ ఛాందస ఫ్యాసిస్టు రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రమజీవుల హక్కుల కోసం, అదేవిధంగా సమానమైనటువంటి కనీస వేతన చట్టాల అమలు కోసము, కార్మిక రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ఇవాళ కంకణబద్ధం అయ్యేటువంటి దశగా ఈ వార్షికోత్సవ ముగింపు సభ జరగబోతా ఉంది. అదేవిధంగా విద్యార్థి, యువజన, శ్రామిక, మహిళ, మైనారిటీ, దళిత హక్కుల కోసం రానున్నటువంటి రోజులలో పోరాటానికి శ్రీకారం చుట్టే విధంగా, పోరాటం చేసే విధంగా ఈ యొక్క వార్షికోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి. ఇంకోవైపు ఏవైతే ప్రభుత్వం చెబుతున్నటువంటి వికసిత భారత్ అనేటువంటి పేరు, గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి చందంగా ఈ దేశ సంపదలో భాగస్వామ్యం అయినటువంటి శ్రమజీవులకు వ్యతిరేకంగా, దళితులకు వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ సంపద అంతా కూడా కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి కావలసినటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సంపద పరిరక్షణ కోసం పోరాటం చేయడానికి, ఆర్థిక, రాజకీయ, సామాజిక సమానత్వం కోసం జనగణన, కులగణన చేపట్టి తద్వారా జనాభా ప్రాతిపదికన అన్ని స్థాయిలలో, అన్ని అంశాలలో భాగస్వామ్యం కల్పించాలని ఈ యొక్క రానున్నటువంటి రోజులలో పోరాటం దిశగా ఈ యొక్క వార్షికోత్సవ సభలు జరగబోతా ఉన్నాయి. ఏదైతే పోరాడి సాధించుకున్నామో భూమి కోసం, ముక్తి కోసం అనేటువంటి విధానానికి మరణ శాసనం చేసినటువంటి పద్ధతిలో భూములన్నీ కూడా కొంతమందికి కట్టబెట్టేటువంటి చర్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజులలో భూమి కోసం, ముక్తి కోసం మరోమారు పోరాటానికి సమాయత్తం చేసే దశగా జరుగుతున్నటువంటి శతవార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కడప జిల్లా నుంచి వచ్చేటటువంటి వాళ్ళందరి కోసం 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకు కడప రైల్వే స్టేషన్ వద్ద నుంచి ఖమ్మంకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైన్ కూడా ఏర్పాటు చేయడం అయింది.
కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నా.